ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ సినిమా తరువాత అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ ఈ ఏడాది దేవరా చిత్రంతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. కోటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో సౌత్ స్టేట్స్లో మామూలుగానే ఆడినా నార్త్లో మాత్రం బాగా ఆదరణ పొందింది. పెద్ద హిట్ అయింది. డివైడ్ టాక్తో ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందంటే మామూలు విషయం కాదు. దేవరా 2పై అంచనాలు పెరిగాయి. క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇక దేవరా 2 ఎప్పుడు ప్రారంభమవుతోంది, అసలు ఈ మూవీ ఉంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ వినిపిస్తున్నాయి. తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విషయం బయటకు వచ్చింది. దేవరా 2కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దర్శకుడు కోటాల శివ టీం దీనిపై వర్క్ చేస్తోంది. స్క్రిప్ట్ వర్క్లో టీం బిజీగా ఉంది. దేవరా హిట్ కావడంతో రెండో పార్ట్పై భారీ అంచనాలున్నాయి. దీన్ని మించి ఉండేలా పార్ట్ 2ని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం స్క్రిప్ట్ పరంగా గట్టిగా కూర్చుంటున్నారని సమాచారం. మరి దేవరా 2 ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ వారు సినిమాలు నటిస్తున్నారు. హృతిక్ రోషన్తో కలిసి ఈ మూవీ చేస్తున్న విషయం తెలిసింది. ఇందులో తారక్ది నెగిటివ్ రోల్ అని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీనికి డ్రాగన్ అనే పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కూడా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయంలో తారక్ మాస్టర్ ప్లానే వేశాడట. త్వరలోనే వార్ షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ దీని నుంచి రిలీఫ్ అవుతారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటూనే దేవరా 2 షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట తారక్. ఈ మేరకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దేవరా 2 షూటింగ్ సంబంధించిన షూటింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీని కూడా జూలైలో ప్రారంభిస్తారట. ఈలోపు ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రీకరణ చాలా వరకు కంప్లీట్ చేయబోతున్నారు. మేకోవర్కి సంబంధించిన మేజర్ పార్ట్ అయితే పూర్తయితే మిగిలింది నెమ్మగా చేసుకోవచ్చు. ఆ వెంటనే దేవరా 2ను ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కొంత భాగం పార్ట్ 2 షూటింగ్ చేస్తారు. అది కూడా కొంత ఈజీ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా ఎన్టీఆర్ టైం వేస్ట్ చేయకుండా ఏకకాలంలో 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయంలో ప్రభాస్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దేవరా సినిమాలో తండ్రి చనిపోయినట్టు చూపించారు. క్లైమాక్స్లో కొడుకు వర కూడా చనిపోయినట్టు చూపించారు. దేవరా 2లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు చూపించబోతున్నారని తెలుస్తోంది. సముద్రంలో ఫైట్ హైలైట్గా ఉంటుంది. దేవరా ఏమయ్యాడు, కొడుకే తండ్రిని ఎందుకు చంపేశాడు అనేది చూపించబోతున్నారు. తెర వెనుక వర చేసిన సాహసాలను చూపిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు మరో గూస్ బంప్స్ అప్డేట్ వినిపిస్తోంది. తాత ఎన్టీఆర్ కూడా కనిపించే ఛాన్స్ ఉందట. బ్రిటిష్తో పోరాడిన తాత ఎన్టీఆర్ పాత్రను కూడా చూపించే అవకాశం ఉందని, ఆయన పాత్ర ఒక ఎపిసోడ్లో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్గానే ఉంది. ఇందులో నిజమెంత తెలియాలంటే వెయిట్ చేయాల్సింది.